వాళ్ళు మా వెంట ఉంచారు కనుక దావీదు సెలవిచ్చిన రీతిగా నా దేవుని సన్నిధిలో ఆయననిచ్చే శాంతిని నేను అనుభవించగలుగుతున్నానని సెలవిచ్చిన రీతిగా నీ కరములలో నీ సన్నిధిలో ఉన్న నిత్య సుఖమును మేము అనుభవించటానికి సాయం చేస్తూ ఉన్నారు ప్రభువా. నీకు వందనాలు. ఆ సుఖమే, ఆ శాంతే మా గుండెలను నింపుకొని ఈ ఉదయకాలం నిన్ను తృప్తిగా ఆరాధన చేయగలుగుతూ ఉన్నాం. నిండు మనస్సుతో ఆరాధన చేయగలుగుతున్నామంటే నీ కృపే ప్రభువా. మా ఆత్మను అయ్యా అభివృద్ధి పరిచారు, ఆధ్యాత్మికంగా సంఘాన్ని వృద్ధి పొందింపచేశారు ప్రభువా. వాక్యమరే నీటిని పోసిన వారు మీరే, వాక్యమనే విత్తనాన్ని జల్లిన వారు మీరే, వృద్ధి పొందింపజేసిన వారు మీరే. కుటుంబాలుగా ఎదగటానికి సాయం చేశారు ప్రభువా. నీకు వందనాలు. ఆ కుటుంబాలు ఏ రీతిగా ఆహ్లాదకరంగా నీ సన్నిధిలో ఈ దినం సాగిపోగలుగుతున్నామంటే నీ కృపేనయ్యా, నీ కృపే. నీ కృపను బట్టి నీకు వందనాలు. ఈ పరిశుద్ధ పునరుద్ధాన దినాలు దేవా మాకు ఆశీర్వాదకరంగా చేశారు ప్రభువా. నీకు వందనాలు. ఈ చక్కని శుభదినములో నిన్ను ఆరాధించటానికి ఆయత్తపడుతూ ఉన్నా, సంఘంగా పూనుకున్నా, సమాజంగా కూడుకొనుట మానకని సెలవిచ్చారయ్యా. మానక నీ ముఖ దర్శనము చేసుకునే భాగ్యం మాకు ఇచ్చారు. నీ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యం మాకు ఇచ్చారు. సిలువ వేయబడిన యేసు ప్రభువును మరలో జ్ఞాపకం చేసుకునే భాగ్యం మాకు ఇచ్చారయ్యా. నీ పునరుద్ధాన జీవం కలిగి సాగిపోబోతూ ఉండగా ఓ పరిశుద్ధాత్మ తండ్రి, పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోండి, ఆరాధన ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోండి, బల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోండి. వర్తమానం ద్వారా నీ దాసుని బలపరిచే వాక్య లేఖనాల ద్వారా సంఘాన్ని, ఆత్మలను బలపరచాలని మీరు ఆశపడుతూ ఉన్నారు. బిడ్డలను బలపరిచి మీరు అభిషేకించి ముగింపు ప్రార్థన వరకు నీ సన్నిధిని వచ్చిన మేమందరము సమృద్ధిగా అనుభవించడానికి సహాయం చేయమని వాయిద్యాలు వాయించే బిడ్డలను ఆశీర్వదించండి. మైక్ సిస్టాన్ని అంతటిని చక్కగా మెయింటైన్ చేస్తున్న బిడ్డను దీవించండి దేవా. మరి వీడియో నాయన మరి తీర్చున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. యేసు నామములో దినమనసు అడిగి వేడుకుంటూ ఉన్నాను స్వామి, ఆమేన్. కూర్చుందాం ప్రియులారా, కూర్చుందాం. జాయ్ తల్లి మన ముందుకు వచ్చి పాటల్లో మనల్ని నడిపిస్తారు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభువును మనసారా ఆరాధించడానికి మనం ఇక్కడ కూడి ఉన్నామండి. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకొని, ఆయన ఔన్నత్యమును జ్ఞాపకం చేసుకొని, ఆయన నీ కొరకు నా కొరకు ఆ కలువరి శిలువలో చూపిన ప్రేమనంతటిని జ్ఞాపకం చేసుకొని, ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణం ఇచ్చెను అని పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడేదన్ కొనియాడేదన్, నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును.
ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా. యేసుని ప్రేమ వెలయంతో ఇహమందైనా పరమందైనా. వెలా కట్టలేనిది కలువరిలో ప్రేమ, కలువరిలో ప్రేమ నాకు వెలియైన ప్రేమ, కలువరిలో ప్రేమ నాకు వెలియైన ప్రేమ. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను. నే పాడేదన్ కొనియాడేదన్, నే పాడేదన్ కొనియాడేదన్ నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను. మరణము కంటే బలమైనది పునరుద్ధాన ప్రేమ, మరణపు ముళ్ళును విరచినది బలమైన ప్రేమ. మరణము కంటే బలమైనది పునరుద్ధాన ప్రేమ, మరణపు ముళ్ళును విరచినది బలమైన ప్రేమ. రక్తము కార్చి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చే, రక్తము కార్చి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరముకు చేర్చి గొర్రె పిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ, బలి అయిన ప్రేమ నాకై వెలియైన ప్రేమ, బలి అయిన ప్రేమ నాకై వెలియైన ప్రేమ. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను. నే పాడేదన్ కొనియాడేదన్,
నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసుక్రీస్తుని ప్రకటింతును. ప్రేమపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చేను. హల్లెలూయా. నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టిన ఆ ప్రభువును స్తుతించకుండా మనం ఏ రీతిగా ఉండగలమండి? ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే సేవింతుము అని పాట పాడుకుంటూ దేవుణ్ణి మహింపరుదా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే సేవింతుము, మా మనసారా నిన్నే సేవింతుము. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే సేవింతుము, మా మనసారా నిన్నే సేవింతుము. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే సేవింతుము, మా మనసారా నిన్నే సేవింతుము. జగతికి పునాది నీవని, మాలోన ఊపిరి నీవేనని. జగతికి పునాది నీవని, మాలోన ఊపిరి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా పోషకుడవు నీవేనని, మా కాపరివి నీవేనని. మా హృదయాలలో ఉండాలని, నీ సాక్షిగా మేము బ్రతకాలని. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే సేవింతుము, మా మనసారా నిన్నే సేవింతుము. మనసారా నీ దరి చేరగా మాకెంతో సంతోషమాయగా. మనసారా నీ దరి చేరగా మాకెంతో సంతోషమాయగా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృదయ ప్రవహించి సెలయేరులా. హల్లెలూయా స్తుతి మధుర గీతాలతో మా హృదయ ప్రవహించి సెలయేరులా. నీ మధుర ప్రేమను చాటాలని, నీ జీవ బాటలు నడవాలని. ఈ స్తుతి నీకే మా యేసుదేవా, మనసారా నిన్నే సేవింతుము, మా మనసారా నిన్నే సేవింతుము. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర గానాలు గైకొనుమా. పరలోక దూతాలి స్తోత్రాలతోనే మా స్తోత్ర
హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్య అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరుద్దామా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. ఆ దేవా దేవా నీకే స్తోత్రం. దేవా నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా. నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. ఆ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతి
హల్లెలూయా. దైవజనుడు ఈ ఉదయకాలమున మరి త్వరగా రమ్మని సెలవిచ్చాను. ఒక వర్తమానంతో మనం ముగించుకోవాలని కూడా సెలవిచ్చాను. రావటం ఆలస్యమైంది కనుక కొన్ని మాటలు మనం చూసుకొని ఆరాధన ముగించుకుందాం. దైవజనుడు వచ్చేలేకే ఆరాధన ముగించుకుందాం. ఒకే వర్తమానంతో మనం ఈ దినం పిల్లరా నిజంగా మనం భయపడవలసిన పని లేదు. పిల్లల్ని కంట్రోల్ చేయండి. హల్లెలూయా చెప్పటం నేర్పించండి. ఓరక చాక్లెట్లు బిస్కెట్లు తినిపించటం. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. స్తుతి 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 స్తుతి. వారి నోట దేవుని స్తుతిని ఉంచండి. వారి నోట, పిల్లల యొక్క నోట ఏముంచాలంట? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా ఒక దుర్గమును స్థాపించుకుందాం. పిల్లరా, ఒక చక్కని దుర్గాన్ని స్థాపించుకుందాం. దేవుని ఆలయంలో నిజంగా బిడలు ఆ రీతిగా ఒక దుర్గమును స్థాపించుకున్నట్లయితే వారికి భద్రంగా ఉంటుంది ఆ దుర్గం బిడలకు. కనుక ఈ ఉదయకాలంలో భయపడాల్సిన పని లేదు, దిగులు చెందవలసిన పని లేదు. 24వ మాసము 24వ సంవత్సరంలో ఈ సెప్టెంబర్ మాసము 4 వారాల వరకు ఆయన కృప, ఆయన కనికరం నిత్యంగా బేతేలు సంఘం మీద ఉన్నది. పిల్లరా, ఆయన కృప, ఆయన కనికరము. దావీదు అంటాడు, నీ కృపా క్షేమాలు నా వెంట రాని ప్రభు అంటాడు దావీదు. అలాంటి కృప, అలాంటి కనికరం బేతేలు సంఘం మీద ఉన్నది కనుక ఈ దినం వరకు మనం బ్రతుకున్నాం. ఈ దినం సజీవులుగా ఉన్నామంటే, గత వారం అయితే నా నోట్లో నుంచి మాట కూడా రాలా. మాట వస్తే మాట కంటే ముందు దగ్గు వస్తుంది నేనున్నానని. మాట కూడా రాలా. ఒక ఫోన్ కాల్ వస్తే, అన్న బయలుదేరండి విజయవాడ వెళ్ళిపోదాం, విజయవాడ తుఫాన్లో ముంపుల్లో ప్రజలు మునిగిపోయిన ప్రజలకు సహాయం చేసేద్దాం, రండి బయలుదేరి రండి అని ఫోన్ చేస్తే మాట్లాడటానికి కూడా శక్తి లేక బిడ్డ చేత మాట్లాడిచ్చే ఫోన్లో. నెల్సన్ బెడ్లో ఉన్నా నేను, నోటి మార్చు కూడా రావటం లేదు. నేను బెడ్లో ఉన్నాను, నేను రాలేను. ఈసారికి వెళ్ళి కార్యక్రమాన్ని ముగించుకొని రండి. నిజంగా అద్భుతకరుడైన దేవుడు ప్రియులారా. ఒక్కవేళ శరీరం ఎంత అనారోగ్యతలో, ఎంత బలహీనతలో ఉన్నా కూడా ఆయన సమయం వచ్చేలేకే, ఆయన దినం వచ్చేలేకే తన దాసుని బలపరిచి నిలబెట్టి వాడుకోగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ధైర్యం తెచ్చుకుందాం, దిగులు పడి కూర్చోవటం కాదు. బెంబేలెత్తి ఏమైపోయిందో నా సాతానుడు ఒకవేళ శరీరం మీదకి అటువంటి వ్యాధులు తీసుకొచ్చినప్పుడు, శరీరం మీదకి అటువంటి బాధలు తీసుకొని వచ్చినప్పుడు
భయపడాల్సిన పని లేదు ప్రియులారా. కనుక ధైర్యం తెచ్చుకుందాం. ఇదేనో ధైర్యం తెచ్చుకొని ప్రభువును నిండు మనసుతో ప్రభువును ఆరాధన చేయబోతూ ఉన్నాం. నిర్మలమైన హృదయం కలిగి ప్రభువును ఆరాధన చేయబోతూ ఉన్నాం. దేవుని మాటల్లో 4 మాటలు చూచుకొని ఆరాధనలో మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. రండి ప్రియులారా, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 119వ అధ్యాయం 46వ వచనం 46వ వచనం. నలభై 119:46. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గుర్చి. ఈ ఉదయకాలం మనం అందరం మాట్లాడదాం. ఈ ఉదయకాలం ప్రియ సంగమా, బేతేలు సంగమా, మనం మాట్లాడదాం ఈ ఉదయకాలం. మరి మీరు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? రక్షించబడిన మీరు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? దర్శించబడిన మీరు మాట్లాడకపోతే మరి ఎవరు మాట్లాడతారు ప్రభువుతో? ఈ ఉదయ కాలమున ధైర్యం తెచ్చుకుందాం. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గురించి దావీదు అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన శాసనములను గురించి నేను మాట్లాడేది. ఈ ఉదయ కాలమున ఆయన శాసనం అంటే దేవుని వాక్యం, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం, ఆయన ఇచ్చిన కట్టడలు, ఆయన ఇచ్చిన శాసనములు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు నేను మాట్లాడుతునంటూ ఉన్నాడు. భక్తుడు మాట్లాడుతాడు, నేను మాట్లాడదను, నేను సిగ్గుపడను, నేను భయపడను, నేను వెనుక తీయను, నేను ఖచ్చితంగా మాట్లాడేదను. దావీదు అంటూ ఉన్నాడు, నేను శాస్త్రములను గురించి మాట్లాడేదను. 47వ వచనం కూడా చదువయ్యా. హర్షించదని. ఉదయకాలం బేతేల సంఘమా, మనము మాట్లాడటమే కాదు, దేవుని వాక్యం ద్వారా మనం హర్షించబడాలి, ఉజ్జీవింపబడాలి. ప్రియులరా, దేవుని మాట ఎంత ఉజ్జీవాన్ని ఇస్తుందంటే నీకు, దేవుని మాట ఎంత శక్తిని ఇస్తుందంటే నీకు, మనలో హర్షింప చేయగలిగిన దేవుని మాటే. ఆయన నోట నుండి వచ్చిన మాట ఈ ఉదయ కాలమున ఆ మాటలను బట్టి మనం హర్షించే వారంగా ఉండటమే కాదు. నెక్స్ట్ చదువు నాయన. హర్షించేదను ఎంత ప్రియములుగా చూస్తూ ఉన్నాడు భక్తుడు. ఇక్కడ దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని ధర్మశాస్త్రాన్ని ఎంత ప్రేమంగా ఎంచుతూ ఉన్నాడో. ఎంతమంది ప్రేమంగా ఎంచుతున్నారు ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని? వాక్యం చదివేటప్పుడు ఎలా అనిపిస్తుంది? బేతేల సంఘమా, మీకు వాక్యం చదివేటప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉన్నారా? నిజంగా వాక్యం చదువుతున్నప్పుడు, అసలు చదువుతున్నప్పుడే కాదు, ఆయన పడక మీద నిద్రిస్తూ ఉన్నప్పుడే దావీదు అంటాడు, నీ వాక్యమును నేను ధ్యానం చేయిచు ఉండగా ఎట్లుంటుందంతా ఆయనకి, ఎంత మాధుర్యంగా పడక మీద నిజంగా నిద్రించవలసిన, ఎంత నిజంగా దేవుని వాక్యాన్ని, ఆ మాధుర్యాన్ని అనుభవిస్తూ నేను కూడా నవ్వుకుంటూ ఉంటా. వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు ఆనందిస్తూ ఉంటా. వాక్యాన్ని చదువుతున్నప్పుడు అటువంటి అనుభూతి ఉండాలి ప్రియులారా. వాక్యమును చదివేటప్పుడు అటువంటి అనుభూతిని మనం అనుభవించాలి.
నేను మాటలాడేదను, నేను హర్షించేదను. 2 మాటలు. అంతేకాదు 48వ వచనం చదువునానా. నేను హర్షించేదను, నాకు ప్రియముగానున్న నీ ఆజ్ఞల తట్టు ఈ ఉదయకాలమున దైవజనుడు చెబుతున్న మాట. ప్రియులరా, ఈ ఉదయకాలమున ఆరాధనలో ప్రభుతో మాట్లాడటానికి ఆయత్తపడదాం. ఆయనలో హర్షించే రీతిగా ఈ ఉదయకాలము మన హృదయాలను ఐక్యపరచుకొని హర్షించులాగున, ఆనందించులాగున, తనివి తీరా ఈ ఉదయకాలమున తన్మయము చెంది, ఎందుకంటే అవి ఆయన జీవితంలో ఎంతో ప్రేమగా ఉన్నవంట. దేవుని వాక్యాన్ని ఎంత ప్రేమంగా ప్రేమించుతూ ఉన్నారో భక్తులు. దావీదు ఎంత ప్రేమంగా ఎంచుతూ ఉన్నాడో, మరి నీ జీవితంలో ఈ ఉదయకాలమున మరి దేవుని వాక్యాన్ని అంత ప్రేమగా ఎంచుతూ ఉన్నావా? ఎవరి బిడ్డలారా, దేవుని వాక్యాన్ని అది ఎంతో ప్రియమైనది. ఎవరి బిడ్డలకు ఎంత ప్రియమైందంటే ఆయన వాక్యం చేతనే అబ్బా నేను దిద్దబడగలను. ఆయన వాక్యం చేతనే, ఆయన వాక్యము ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్నదో, ఎవరిని బిడ్డలారా, దేవుని వాక్యం ఎప్పుడైతే మీ హృదయంలో ఉన్నదో పాపానికి చోటు. అటువంటి శాసనములను, అటువంటి ఆజ్ఞలను, అటువంటి వాక్యాన్ని నేను చేతులెత్తి దేవుని స్తుతిస్తానని సెలవిచ్చిన రీతిగా భక్తుడు అంటూ ఉన్నాడు. ఎంతగా స్తుతిస్తూ ఉన్నాడు. నా చేతులెత్తుతా, నాకు ప్రియముగా ఉన్న ఆజ్ఞలు, నాకు ప్రియముగా ఉన్న వాక్యం, నాకు ప్రియముగా ఉన్న ఆ ఆజ్ఞలు తట్టు నా చేతులెత్తెదను. 3 విషయాలు ఒక 5 నిమిషాలు చూసుకొని ఆరాధనలోనికి వెళదాం. పిల్లరా, నేను మాట్లాడదను. మత్తయి సువార్త 10:18 చదవండి. మత్తయి సువార్త 10:18. మాట్లాడవలెను. ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు, అధిపతుల ఎదుట, రాజుల ఎదుట. దేవుని బిడ్డలమైన మనము మాట్లాడవలసిన వారంగా ఉన్నాం పిల్లరే. ఉదయకాలం మౌనంగా ఉండటానికి కాదు, ఈ ఉదయకాలమున దేవుని ఆలయానికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చింది మాట్లాడుటకు, ఆయన ఎదుట నోరు తెరవటానికి, ఆయన్ని హృదయమారా స్తుతించటానికి, చేతులెత్తి ఘనపరచటానికి, పెదవులను ఉజ్జయించు పెదవులను కలిగి దేవుని స్తుతించటానికి ఈ ఉదయకాలమున పురుకొల్పబడదాం. ఈ ఉదయకాలమున ప్రేరేపించబడదాం. రాజుల ఎదుట, చదువు మళ్ళా వాక్యాన్ని, రాజుల ఎదుట, అధిపతుల ఎదుట. అబ్బా, బేతేలు సంఘస్థులారా, మీరు అధిపతుల యొద్దకును ఏమి చెప్పుదుము, చింతించవద్దు.
మీరు ఏమీ నిజంగా ఈ ఉదయకాలమున మీ నోరు తెరిస్తే చాలు, ఆత్మే తన పని తను జరిగించుకుంటాడు. మీరేం మాట్లాడాలో ప్రభు సన్నిధిలో, ప్రభు ఎదుట నిలబడి ఏమి మాట్లాడాలో ఆ మాటలు పరిశుద్ధాత్మదేవుడే అందిస్తాడు ప్రియులరా. మరొక వాక్యం చూడండి ప్రియులరా, అపోస్తుల కార్యంలోనికి రండి. అపోస్తుల కార్యం 26:1-2 చదివి సాయం చేయండి. అపోస్తుల కార్యం ఏమైనా మాటలు ఉన్నాయో చెప్పుకోవడానికి అని అడిగినప్పుడు పౌలు అంటూ ఉన్నాడు, ఎలాగూ మాట్లాడినా అగ్రిప్ప రోజు చదువు మాట్లాడబోతూ ఉన్నాను. యూదుల మధ్య జరిగిన అకార్యాలన్నీ గురించి, వారు చేయుచున్న క్రియలను గురించి నేను మాటలు, రాజుల ఎదుటను అధిపతుల ఎదుటను ఏ రీతిగా నిలబడ్డారు ఆ దినాల్లో. ఈ దినాల్లో మనం కూడా నిలబడాలి ప్రియులరా. దావీదు భక్తుడు సెలవిచ్చిన రీతిగా నేను మాటలాడేదను, నంబర్ 1. రెండవ మాట, నేను హర్షించేదను, రెండవ మాట. మూడవ మాట, ఆజ్ఞల తట్టు నా చేతులెత్తేదను. ఈ ఉదయకాలం నా బాబా మాట్లాడవలసిన సమయంలో మాట్లాడాలి ప్రియులరా. రాజుల ఎదుట ఎంత ధైర్యంగా అపోస్తుడైన పౌలు అదిన అగ్రిప్ప రాజు ఎదుట నిలబడి ఎంత ధైర్యంగా మాట్లాడాడో. కనుక ఈ ఉదయకాలమున ప్రభు ఎదుటన నిలబడి మనము కూడా ప్రభువును ఆరాధించటానికి, ప్రభుతో మాటలాడటానికి, ప్రభువును స్తుతించటానికి, ప్రభువును మహిమపరచటానికి మన హృదయాలను ఆయుత్తపరుచుకుందాం ప్రియులరా. మన హృదయాలను సిద్ధపరచుకుందాం. నా చేతులెత్తెదను. మూడవ మాట, ఒక్క మాట చూద్దాం. కీర్తన గ్రంథం 28:2. కీర్తన గ్రంథం 28:2. 28:2. కీర్తన గ్రంథం 28:2. నేను నీకు మొర్ర పెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము తట్టు చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపనతోని ఆలకించడమ్మా. భక్తుడు చేతులెత్తి తన పరిశుద్ధాలయము తట్టు చేతులెత్తి మొరపెట్టినప్పుడు ఈ ఉదయకాలమున మనము కూడా చేతులెత్తి ప్రభువును ఆరాధించినప్పుడు పరిశుద్ధాలయమందు దేవుడు మన ఆరాధనను ఆగ్రహిస్తాడు. మృదుమధురంగా ఈ ఉదయకాలమున మన ఆరాధన ఉండులాగున చేతులెత్తి మన చేతులెత్తి ఈ ఉదయకాలమున ప్రభువును స్తుతిద్దాం. అంతేకాదు ప్రియులారా, 63:4-6 వరకు. కీర్తన 63. కీర్తన 63. నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రభు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తిగా. ఈ రీతిగా చదువుకున్నారా ఎప్పుడన్నా దేవుని వాక్యాన్ని? యేసురాజు ఎంతవరకు చదువుకున్నావు నువ్వు? చదువుకోవాలి. ఎలిజబెత్ ఎంతవరకు చదువుకున్నావు? నా భార్య కంటే నేను ఎక్కువ చదువుకున్నా. నిజంగా ఎలిజబెత్ కంటే ఎక్కువ చదివాడు యేసురాజు, 3వ తరగతి. వెరీ గుడ్. దేవుని వాక్యాన్ని తెరిచి చదివేవి ఎప్పుడన్నా? దేవుని వాక్యాన్ని చదవాలా? మనం దేవుని వాక్యాన్ని చదవాలి. ఎలా చదవాలి? మాధుర్యంగా, నిజంగా
ఆశ కలిగి చదివితే పాల ప్రభాకర్ ఎంతవరకు చదివావు? పాల ప్రభాకర్ ఎక్కడో ఉన్నాడు. 1, ఈయనేమో 3, ఆమెమో 2, ఈయనేమో 1. ఆశ, తన అంతరంగంలో ఉన్న ఆశ. ఎంతగా నిజంగా దేవుని వాక్యాన్ని చదవాలి, ఎంతగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, ఎంతగా దేవుని వాక్యంలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించాలి. అబ్బా పిల్లరా, ఇది కానీ ప్రాక్టీస్ చేస్తే మీకు చదువు ఉన్నా చదువు లేకపోయినా, చదువు లేకుండానే బైబిల్ చదివిన వారు ఉన్నారు పిల్లరా. చదువు లేకుండా కంఠత వాక్యాలు టక 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 చెప్పగలిగిన వారు ఉన్నారు పిల్లరా. వారి యొక్క ఆసక్తి కలిగి ఉందాం. ఈ చివరి దినాల్లో ఆశ కలిగి ఉందాం. దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని ప్రేస్తులో రమ్మ కూర్చో. దేవుని వాక్యాన్ని చదవాలి. దేవుని సన్నిధిలో చేతులు ఎత్తాలబ్బా. దేవునితో మాట్లాడాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రియులరా, మీరు పనిలో ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభుతో మాట్లాడుకుంటూ ఉండండి. ప్రభుతో సహవాసం చేయుచూ ఉండండి ప్రియులరా. మీరు ఎక్కడ ఉన్నా సరే ఇలాంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలంగా ఇలాంటి ఆశ ఉంటే, ఇలాంటి ఆసక్తి ఉంటే, ఆయన సన్నిధిలో నేను మాట్లాడాలి, ఆయన సన్నిధిలో నేను చేతులెత్తి నా దేవుని స్తుతించాలి. ఇంకా చదువునాను అక్కడ 4వ వచనం నుంచి 6 దాకా చదివండి. 63, 4 నుంచి 6 వరకు. అది గానం చేయాలి ప్రియులరా. దేవుడు మనకు నోరిచ్చింది ఎందుకంట? దేవుడు ఎందుకు ఇచ్చారా? ముమ్మారు మెక్కటానిక నోరిచ్చింది. ఆడపిల్లలు చెప్పాలి. నోరిచ్చింది ఎందుకు? సుభాషిణి చెప్పాలి. నోరిచ్చింది ఎందుకు? గలగల 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 గల మాట్లాడటానిక. సుభాషిణి మాట్లాడదులే. సుభాషిణి చాలా మౌనం. నోరిచ్చింది దేవుడు మనకి ప్రియులరా, దేవునితో మాట్లాడటానికి. గ్రహించండి ప్రియులరా, నీకు నోరిచ్చింది దేవునితో మాట్లాడటానికి. ఎంతసేపు నీ దేవునితో మాట్లాడుతూ ఉన్నావు? నువ్వు నిజంగా నీ దేవుణ్ణి ప్రేమిస్తున్నానన్న దానికి రుజువుగా నీవెంతసేపు నీ దేవునితో మాట్లాడుతూ ఉన్నావు? నూతనంగా పెళ్ళైన వధువరులు ఇరువురు ఎంత చక్కగా మాట్లాడుకుంటారో, ఎంత ప్రేమతో మాట్లాడుకుంటారో, అంతకంటే మిక్కుటముగా నీ ప్రభుతో మాట్లాడటం నేర్చుకో. చదువుతూ ఉన్నాడు భక్తుడు, చదువుతున్నాడు. చదువునాను 6వ వచనం వరకు చదువు. అబ్బబ్బబ్బబ్బబ్బా, అభ్యసిద్దామా? ఈ మాటల గురించి ఆలోచించేద్దామా? నా జీవిత కాలమంతయు నేను దేవుణ్ణి ఒక తీర్మానం తీసుకుందామా ఈ ఉదయకాలమున? ప్రియ సంఘమా, నా జీవిత కాలమంతయు నా దేవుణ్ణి నేను స్తుతిస్తా, చేతులెత్తి నేను ఘనపరుస్తా, నా దేవునితో నేను మాట్లాడుతా. ఇట్టి అభ్యాసం నీ ఆత్మీయ జీవితానికి ఎంత మేలు, ఎంత మేలో, ఎంత మేలో, ఎంత మేలో. 141:2 నాయన, 141:2, 141:2. నా ప్రార్థన ధూపము వలెను, చేతులెత్తుట నైవేద్యమా. చేతులెత్తి చెల్లించే నైవేద్యం ఈ ఉదయకాలం మనం చేయబోతున్న ఆరాధన. చేతులెత్తి చేయబోతున్న ఈ నైవేద్యం, ఈ ఆరాధన, ఈ ధూపం ప్రభువుకు అంగీకారమైందిగా ఉండలాగున మన హృదయాలను సిద్ధపరచుకొని ఈ ఉదయకాలపు ఆరాధనలో ముందుకు సాగిపోదాం ప్రియులరా. 1వ తిమోతి 2:8 చివరిగా చదివి మనం ఆరాధనలోనికి ముందుకు సాగిపోదాం. 1వ తిమోతి 2:8.
ప్రతి స్థలమందు సంశయమును మాని, కోపమును సంశయమును మాని పవిత్రమైన చేతులెత్తి పవిత్రమైన చేతులెత్తి ఈ ఉదయకాలం పవిత్రమైన చేతులెత్తి ఆరాధన చేద్దాం. దేవుడి కొద్ది మాటలను మన వెనికిడిలో ఫలింపచేయనుగాక. జాయితల్లి ముందుకు వచ్చి మనలో ఆరాధనలు నడిపిస్తారు. దైవజనులు వస్తారు. ఆయనకు అవకాశం ఇద్దాం ప్రియులరా. ఓకే, అందరం లేచి నిలబడదామా? మీ చేతుల్లో ఉన్న వాటినన్నింటినీ కింద పెట్టేసి మన చేతులు ఆకాశం వైపెత్తి ఆ మహోన్నతుని తట్టు మన చేతులెత్తి, అయ్యా నీవు నా జీవితంలో జరిగించిన మేళ్లను వివరించకుండా ఈ నా నోరు మౌనంగా ఉండలేదు. నీవు చేసిన మేళ్ళన్నిటిని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా చేతులు నీ తట్టెత్తి నిన్ను ఆరాధించకుండా నా హృదయం ఉండలేదు ప్రభువా అని ప్రభువుతో చెప్తామా? ఏముందని నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, ఏ మంచి లేని నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా, నీకు స్తోత్రాలని ప్రభువుతో చెప్తామా? ఎవరు మౌనంగా ఉండొద్దండి. ఇప్పుడే దైవజనుడు మనతో మాట్లాడాడు. మనం ఇక్కడ కూడి వచ్చింది మౌనంగా ఉండడానికి కాదు, కానీ మన నోరు తెరిచి ప్రభువును ఆరాధించడానికి మనం ఇక్కడ వచ్చి ఉన్నాం. మన హృదయాలను తెరిచి మన పెదవులను విప్పి ప్రభువును స్తుతిద్దామా? స్తుతికి అర్హుడైన ప్రభువును, ఊహించలేని మేలులతో నిన్ను నింపి తృప్తిపరిచిన ప్రభువును ఏమని నీ ప్రేమను వర్ణించగల ప్రభువా? ఎలా వివరిస్తే నీ రుణం నేను తీర్చుకోగలను ప్రభువా అని ప్రభువుతో చెప్దామా? అవును ప్రభువా, పాపినైనా నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. పాపము ఊబిలో నేను ఉండటానికి ఇష్టం లేక నన్ను జ్ఞాపకం చేసుకొని నీ రక్షణ అనే వస్త్రాన్ని దయచేసిన ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామని దేవునితో చెప్తామా? అంతరంగాన్ని ఎరిగిన దేవుడు నీ కన్నీటిని, నీ నిట్టూర్పును చూస్తూ ఉన్న దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదమ్మా. నిన్ను ఎన్నుకొని నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. అటు ప్రభును జ్ఞాపకం చేసుకొని ప్రభువానికే వందనం అని చెప్పి దేవుని స్తుతిద్దామా? ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. వర్ణింపగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. వర్ణింపగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్రనెత్తి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు.
నింపినావు, రక్షణ పాత్రనెత్తి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా, ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతింతును నీ నామమున్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి వెలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి వెలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆవరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆదరించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకే నా వందనం. ఊహించలేని నా ప్రాణమా, నా యెహోవా నామమును సన్నుతించుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, యెహోవా నామమును సన్నుతించుమా. యేసయ్య చేసిన ఉపకారముల
ఊహించలేని, వివరించలేని, ఊహకు అందని ఆశ్చర్య అద్భుత కార్యములు జరిగించిన దేవుని వైపు నీ చేతులెత్తి దేవుని స్తుతిస్తావా అమ్మా? అవును ప్రభువా, మేలులతో నా హృదయము నింపి నా జీవితాన్ని తృప్తిపరిచి ఇదిగో ఈ రీతిగా నిన్ను స్తుతించి ఆరాధించే కృప దయచేసిన ప్రభువానికి స్తోత్రాలని మన నోరు తెరిచి దేవునితో చెప్తాం. యోగ్యత అర్హత ఎంత మాత్రము లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావయ్యా. ఏమిస్తే నేను నమ్మేని తీర్చగలం ప్రభువా? ఏమని వర్ణిస్తే నీ ప్రేమను మేము వర్ణించగలం? నీ ప్రేమను వర్ణించడానికి, నీ ఆశ్చర్య అద్భుత కార్యాలు వివరించడానికి ఈ మా జీవితం సరిపోదు ప్రభువా. అందుకే నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అందుకే ఒట్టివారమై మా హృదయాలను ఖాళీ చేసుకొని ఇదిగో నిర్మలమైన హృదయాలతో పరిశుద్ధమైన చేతులెత్తి నేను ఆరాధిస్తూ ఉన్నా. ఒకసారి మమ్మల్ని దృష్టించవా? ఇంకా ఎందరి జీవితాల్లో అద్భుతాలు జరగకుండా అడ్డుగా పాపాలు ఉన్నాయో అటు పాపాలు విడిచిపెట్టుకోవాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడమ్మా. ఇంకా నీ జీవితంలో ఏదైనా పాపం అడ్డుగా ఉండి ఆశీర్వాదానికి నేను కారణం కాకుండా చేస్తుందేమో, అటు పాపాన్ని విడిచిపెడదామా? అవును ప్రభువా, అదిగో నీకే నా జీవితాన్ని సమర్పిస్తున్నానని ప్రభువుతో చెప్దామా? యోగ్యత అర్హత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావయ్యా. ఏ పాటి వారమని ఈ దివిలో ఉన్న మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. ఈ మట్టి మనుషులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు. పాపరులమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావయ్యా. అబ్బా తండ్రి అని పిలవడానికి కూడా అర్హత లేని మమ్మల్ని నీ కృప చొప్పున జ్ఞాపకం చేసుకున్నావు. ఏమిస్తే నీ రుణం మేము తీర్చగలం ప్రభువా అని మన హృదయపూర్వకమైన వందనాలు ప్రభువుకు చెప్తామా? వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వారమని మేము మమ్మెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. ఏ పాటి వాడమని మేము మమ్మెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. వందనం యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ చెప్దామా? బిగ్గరగా వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలు
మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. నీ ప్రేమే మమ్మల్ని బలపరిచిందయ్యా. నీ మహిమైశ్వర్యంలో మా ప్రతి అవసరము తీర్చిన ప్రభువు నీకు స్తోత్రాలు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. యోగ్యత అర్హత లేని వారమే మమ్మల్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని మేళ్లతో మా హృదయాన్ని నింపి తృప్తిపరిచావు. అందుకే ఈ స్తుతి నీకు చెల్లిస్తున్నాం, అందుకే నీకు ఈ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ పాటి వారమని మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం. మట్టి మనుషులమైన మా కొరకు ఆ మహిమను వీడి మహిలోనికి దిగి వచ్చిన ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఊహకు అందని ఆశ్చర్య అద్భుత కార్యాలు మా జీవితంలో జరిగించావని మా చేతులు ఆకాశం వైపెత్తి నేను స్తుతించి ఆరాధించే కృప మాకు దయచేసినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వట్టి వారము, ఏమి ఇవ్వలేని వారము అన్ని సన్నిధిలో ఒప్పుకుంటున్నాం. నిర్మలమైన హృదయాలు కలిగి మనస్ఫూర్తిగా ఈ రీతిగా నేను స్తుతించే కృప మాకు దయచేసినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ బేతేలు సంఘాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు, నీ ఆత్మ చేత నింపి నడిపిస్తూ వస్తున్నావు ప్రభా. అందును బట్టి నీకు స్తోత్రాలు. ఎందరికల్లో నీటి భాగ్యం అబ్బా తండ్రి అని పిలిచి నిన్ను ఆరాధించే కృప మాకు దయచేసినందుకే నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ దైవజనం నిలబెట్టుకొని మాతో మాట్లాడబోతూ ఉండగా సూటిగా తేటగా మాతో మాట్లాడి నీ వాక్యం చేత మమ్మల్ని మేము కడుక్కొని శుద్ధులమై తిరిగి మా గృహాలకు వెళ్ళే కృప మాకు దయచేయమని యేసు పరిశుద్ధ శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి పొందుకొని నామ తండ్రి, ఆమేన్.